నమస్కారం అండి. మనం ఇప్పుడు గోవిందరాజు సీతాదేవి గారు రచించిన జీవన కలశం అనే కథలోని 5వ భాగాన్ని విందామా? టైప్ వర్క్ పూర్తి చేసి ఇంటి దారి పట్టేసరికి రాత్రి 11 గంటలు దాటుతోంది. నిద్ర కళ్ళ మీదకి వస్తుంటే యాంత్రికంగా అడుగులు పడుతూ ఉంటాయి. రోడ్డు పక్కన చెట్లు వీచే చల్లని గాలి అతన్ని సేదతీరుస్తూ ఉంటుంది. అక్కడే నిద్రపోతే ఎంత బాగుండు అని అనిపించి, అబ్బా ఇంకా ఎంత దూరం నడిస్తే ఇల్లొస్తుంది అని మత్తు వదుల్చుకుని పరిసరాలను గమనిస్తాడు. ఇంకా చాలా దూరమే నడవాలి అంటుంది తెలివి తెచ్చుకున్న మనస్సు. శ్రీలక్ష్మి వాసు ఇబ్బంది పడుతున్నది తెలుసుకుని భర్తకు తెలియకుండా 50 రూపాయలు పంపింది. వాసు తిరస్కరించాడు. వాసు మాలతో తిరిగి చదువు మొదలుపెట్టించాడు. వీరభద్రం పరీక్షలకి కష్టపడి చదువుతున్నాడు. వాసుకి టైప్ వర్క్ ఇచ్చే కృష్ణమూర్తి గారు వాసుని వివరాలన్నీ అడిగారు. మెరిట్ లాంటి కుర్రాడు ఎంఏ పాస్ అయ్యి అవకాశం దొరక్క అవస్థపడుతున్నాడు. ఏదైనా ఆసరా దొరికితే పైకి పోయే తెలివితేటలున్నాయి. చూడాలి ఏదైనా మంచి అవకాశం తనలో తను అనుకున్నాడు. మర్చిపోకుండా ప్రయత్నమూ చేస్తున్నారు. అయితే ఏ ప్రయత్నమూ కలిసి రాలేదు. ఒకరోజు మాల పుస్తకాలు ముందేసుకుని లెక్కలతో కుస్తీ పడుతోంది. దభాలను తలుపు తోసుకుని శ్రీలక్ష్మి విసురుగా వచ్చింది. ఎలా ఆహ్వానించాలో అర్థం కాని మాల కూర్చోండి అంది కుర్చీ చూపిస్తూ. శ్రీలక్ష్మి కూర్చోలేదు, ఊరిని చూసింది. మాల కాళ్ళు వణకడం మొదలెట్టాయి. రాక్షసి, ఏమంటూ మా వాసుని శనిగ్రహంలా దాపురించావో మా కుటుంబమే చిన్నాభిన్నమైపోయింది. మా వాసుని వదిలి వెళ్ళిపోతావా లేదా? వెళ్ళిక్కడి నుంచి, వెళ్ళిపో. ద్వారం వైపు చూపిస్తూ అపరకాళిలాగా ఆజ్ఞాపిస్తున్న శ్రీలక్ష్మి వైపు చూడడానికి మాలకి ధైర్యం చాలలేదు. నేల వైపు చూస్తూ నిల్చోనుంది. నీకు మా వాసు తప్ప మరెవ్వరూ దొరకలేదు? నీకు కావాల్సింది డబ్బే గదు? నేను ఇస్తా గానీ మా వాసును వదిలేసేయి. వెళ్ళిపోతావా లేదా? గొంతు చించుకుని అరుస్తోంది శ్రీలక్ష్మి. రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ములు గర్భశత్రువుల్లా మారారు నీ మూలకంగా. నా బిడ్డలు చిన్నాన్న చిన్నాన్న అంటూ దిగులు పడ్డారు. నా సంసారం నడిబజార్లో పడేందుకు సిద్ధంగా ఉంది. ఓ మహాతల్లి, నీకు కావాల్సింది డబ్బేగా? ఇందా ఈ నగలన్నీ తీసుకో. తీసుకుని మా వాసు రాకముందే వెళ్ళిపో. మళ్ళీ ఈ జన్మలో కనిపించబోకు. నీ మూలకంగా గదు పీటల మీద పెళ్లి కాస్త తప్పిపోయింది. ఆ చంద్రహారం చాలకుంటే ఈ గాజులు కూడా తీసుకో. తీసుకుని నా మరిదిని వదిలిపెట్టు అంటూ గొలుసు గాజులు మాల గుప్పెట్లో కుక్కి వెళ్ళిపో. వెనక్కి తిరిగి చూసావా గొంతు పిసికి చంపేస్తాను. వెళ్ళు అంటూ ఒక్క తోపు తోసింది. బోర్లా పడబోయి నిలదొక్కున్న మాల గొంతులో నుంచి ఒక్క మాట రాలేదు. గొంతు పెగుల్చుకుని అవే నాకొద్దు భయంగా అంది శ్రీలక్ష్మిని చూస్తూ. ఏ చాలలేదు? మంగళసూత్రం తప్ప మరేమీ లేదు నా దగ్గర. ఇంకేమున్నా ఎంత విలువైనదైనా నీ ముఖాన కొట్టేసేదాన్ని. డబ్బుకి గడ్డి తినేది నీలాంటి ఆడవాళ్ళు. నీలాంటి వాళ్ళ వల్లే సమాజం ఇలా తగలబడిపోతుంది. మొగుడికి పెళ్ళానికి మొగుడు కాకుండా. దౌర్భాగ్యురాల, వెళ్ళిపో. మాల మనస్సును కూడ తీసుకుంది. వెళ్ళను అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఈ తిరస్కారం భరించలేని శ్రీలక్ష్మికి పిచ్చి పెట్టినట్లయింది. రాక్షసి, పోక ఏం చేస్తావు? ఎవరితో చెప్పుకుంటావో చూస్తాను అంటూ శ్రీలక్ష్మి మాల చేయి పట్టుకుని బరబరా లాక్కుపోతోంది. రోడ్డును పోయే జనం ఆగి ఆ వింతను చాలా ఖుషీగా చూస్తున్నారు. వాసు ఇంటికొచ్చేసరికి ఈ చుట్టుపట్ల కనిపించావా? జాగ్రత్త, నిన్ను చావగొట్టేస్తాను అంటూ పిచ్చిదానిలా మాలని బయటికి తోసేస్తుంటే బయటికి వెళ్లకుండా తలుపు పట్టుకుని నిల్చోడానికి విశ్వప్రయత్నం చేస్తోంది మాల. చెప్తుంటే నీకు కాదు అంటూ చేతులు లాగి విసురుగా నెట్టేసింది. మాల బోర్లా పడింది. కంకర్రాళ్ళు ముఖమంతా గీసుకుపోయి రక్తం జిమ్ముతున్నాయి. మాల, ఇదేమిటి? ఎందుకు ఇలా పడిపోయావు అంటూ కంపెనీ నుంచి అప్పుడే వచ్చిన వాసు కంగారుగా లేవదీసి ఇంట్లోకి తీసుకొస్తూ వదిన గారిని చూశాడు. వాసుబాబు, నేనెక్కడికి వెళ్ళను అంటూ ఏడ్చింది మాల. నిన్ను నేను ఎక్కడికి పంపనమ్మా, నేనుండగా నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు అంటున్న వాసు వదినను చూసి ఆశ్చర్యపోయాడు. వదిన ఈ ఇంటికి వచ్చిందా? ఎందుకు వచ్చి ఏం చేసింది? ఆలోచనలు అనేక రకాలుగా సాగిపోతున్నాయి. వాసు, దాన్ని దూరంగా తోసేయి. ఈ రాక్షస మూలంగా మన కుటుంబం ఎంత నష్టపోయిందో నీకు తెలియదయ్యా. నిన్ను గురించి లోకులు ఎన్నెన్ని అపహండాలు వేస్తున్నారో నీకు తెలియదు. నేను వినలేకపోతున్నాను. అది నిన్ను వదలడం కల్లా. నువ్వే దాన్ని వదిలేసేయి. వాసు, నా ముఖం చూసి వచ్చేయి నాన్న. వెర్రిదానిలాగా మాట్లాడుతున్న శ్రీలక్ష్మిని తెల్లబోయి చూశాడు. వదిన, మాలని వదిలిపెట్టడం అనేది కళ్ళ. ఆ అమ్మాయికి ఒక దారి దొరికే వరకు బాధ్యత నాదే.
ఎవరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మార్చుకోను. వీణ ఎలా ఉంది? బాబ్జీ ఎలా ఉన్నాడు? వాసు వాతావరణం తేలికపడాలని తనలో కోపం సెగలు గక్కుతున్నా పైకి ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించాడు. మేం మీకు కావాలా వాసుబాబు? అందరూ నువ్వు మారిపోయావన్నా నేను నమ్మలేదు, కానీ నిజమే అని తెలుసుకున్నాను. నీకు మేము అక్కర్లేదు. కానీ ఆ పసివాళ్ళకేం తెలుసు? చిన్నాన్న అంటూ కలవరిస్తున్నారు. ఆయుష్ ఉంటే బ్రతుకుతారు, లేకుంటే చస్తాం, అంతేగా వాసు? నువ్వు వస్తావని ఎంతో ఆశతో మీ అన్నయ్యకి తెలియకుండా వచ్చాను. ఒక్కసారి వాళ్ళని చూస్తావని ఆశపడ్డాను. నా ఆశ అడియాశ అని అర్థమైంది. వెళ్ళిపోతున్నాను. అన్నయ్యకి తెలియకుండా దొంగతనంగా మాత్రం రాలేను వదినా. నువ్వు వెళ్ళొదినా. అన్నయ్య ఉన్న సమయంలోనే వస్తాను. వచ్చి వీణను చూస్తాను. మరిదిని తీక్షణంగా చూసింది శ్రీలక్ష్మి. నువ్వు మీ అన్నయ్య అసలు ఈ మగజాతంతా రాక్షసులు. మీకు మనస్సులు లేవు. వంచన చేస్తూనే బ్రతుకుతారు. చెయ్యండి, ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తారో చూస్తాను. అసలు దీనికంతటికీ మూల కారణం ఇది కదూ. అదే నీకు మంచిది. సరే. సుడిగాలిలానే వెళ్ళిపోయింది. వదినా వదినా అంటూ పిలుస్తున్న వాసు పిలుపు ఆ గాలిలో కలిసిపోయింది. వాసు దృష్టి మాలవైపు మళ్ళింది. ఆ తర్వాత కానీ చూడలేదు క్రింద పడి ఉన్న గాజులు, చంద్రహారం. వెక్కి వెక్కి ఏడుస్తూనే జరిగిందంతా చెప్పేసింది మాల. నిశ్చలంగా నిలిచి విన్న వాసు మెల్లగా వంగి గొలుసు, గాజులు తీసి కర్చీప్లో మూటగట్టాడు. మాల దగ్గరగా వచ్చాడు. మాల, మన జీవితాలు వడ్డించిన విస్తరి కాదు. ఒక గమ్యం చేరే వరకు ఒడిదుడుకులు తప్పవు. అప్పుడు కానీ నిన్ను అందరూ అర్థం చేసుకోలేరమ్మా. నువ్వు నాకు భారం అని ఎప్పుడూ నేను అనుకోను. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టి కళకళలాడుతూ సంసారం చేసుకుంటూ ఉంటే చూడాలని కలలు కంటున్నాను. నీకు ఆధారం దొరికిన తర్వాత ఆ అన్వేషణ. ఏది ఇలా చూడు. అప్పుడు ఈ వాసుబాబు గుర్తుంటాడా? చెప్పు. కళ్ళు తుడుచుకో తల్లి. ఆప్యాయంగా అంటున్న వాసు మాటలు అమృతం వర్షించినట్లయినాయి. నా మూలకంగా ఎంతో పోగొట్టుకున్నా విచారించకుండా నా శ్రేయస్సే కోరే ఈ మనిషి దేవుడు కాదు అనుకుంది మాల. వీణని ఒక్కసారి చూసొస్తాను. వదిన ఎందుకో చాలా క్షోభపడుతోంది. కారణం ఏదో బలమైనదే అయి ఉండాలి. ఆవిడ్ని ఇలా నేనెప్పుడూ చూడలేదు. చూసి త్వరగా వచ్చేస్తాను అంటుంటే కళ్ళు తుడుచుకుని తల ఊపింది మాల. వాసు అన్నగారింటి వైపు సాగిపోయాడు. వడివడిగా అడుగులు వేస్తూనే ఉన్నాడు కానీ మెదడు తీవ్రంగా పనిచేస్తోంది. వదిన ధోరణ అదోలా మారటానికి కారణం? నేను వాళ్ళకి అంత అమర్యాద కలిగించే పని ఏం చేశాను? అనాథైన ఆడపిల్లకి కాస్త చేయూత ఇవ్వడం నేరమా? స్వయం కృషితో చిన్న ఉద్యోగం చేస్తూ కాలం గడపడం అవమానమా? టైప్ చేసి ట్యూషన్లు చెప్తే అన్నయ్యని కించపరిచినట్లా? పొద్దున 9 గంటలకు తిన్న అన్నం ఎప్పుడో అరిగిపోయింది. 3 గంటలు అయిన దగ్గర నుంచి కడుపులో ఆకలి దేవేస్తోంది. ఇంటికి వస్తూనే కాస్త వేడి కాఫీ తాగుదాంలే అనుకున్నా ఈ గొడవలో ఆకలి మాటే గుర్తులేదు. కానీ ఇప్పుడు గుర్తొస్తోంది ఆకలి. మెయిన్ రోడ్డు మీద హోటళ్లలోని అద్దాల బీరువాల్లోని తినుబండారాలు వాసుని పరిహసిస్తున్నట్లు కనిపిస్తుంటే రక్తం ఉడికెత్తిపోయింది వాసుకి. ఓ పెద్ద రాయి తీసి వాటి ముఖం పగలగొడదామన్న ఆలోచన వచ్చి రాయి తీసుకున్నాడు. అంతలోనే ఏవేవో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నడూ కలగని ఈ వెర్రి ఆలోచన ఈరోజు ఎందుకు కలిగింది? ఇదివరకు ఈ ఆకలి బాధ తెలియవలసిన అవసరం రానిచ్చేది కాదు వదినే. దరిద్రం మానవుడి ఆలోచనల్ని ఎలా వక్రమార్గంలో పట్టిస్తుందో అర్థమవుతూనే వాసు చేతిలోని రాయి జారి క్రింద పడిపోయింది. గజిబిజి కలిగిస్తున్న ఆలోచనల్ని తల విసిరి పక్కకు నెట్టాడు. అప్పటికే వీధి లైట్లు వెలిగాయి. ఇల్లు దగ్గర పడింది. ఇదివరకు గబగబా ఎక్కి వెళ్లే ఆ మెట్లు మెల్లగా సంకోచంగా ఒక్కొక్కటి ఎక్కుతున్నాడు. లోపల నుంచి రాఘవరావు గొంతు కంగున వినిపిస్తుంటే వాసు తన చేతిలోని గొలుసు, గాజులు ఉన్న చేతి రుమాలు గట్టిగా పట్టుకున్నాడు. సిగ్గు లేకుండా ఆ దౌర్భాగ్యుడింటికి నువ్వెందుకెళ్ళావు? చెప్పు. నల్లరాయిలాగా మాట్లాడకపోతే నేను ఊరుకోను. ఇలా దొంగ వేషాలు ఎన్ని రోజులుగా వేస్తున్నావు? చెప్పవే. చెంప పగిలేటట్లు కొట్టిన శబ్దం. శ్రీలక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తోంది. పిల్లలు అమ్మా అంటూ ఏడుస్తున్నారు. వాసు వీధి తలుపు తోశాడు. గడియ బిగించి ఉంది, రాలేదు. ఏం చేయటం? ఎలా పిలవటం? బజారాడదాన్ని దగ్గర పెట్టుకుని కులుకుతున్న ఆ వెధవ ఇంటికి పెడతావా? ఇవాళ జైలుకెళ్ళింది, రేపు హత్యలు చేస్తుంది. అయినా వదలడు దాన్ని. అసలు దాన్ని విడిచి ఉండలేడు. నీ పెంపు, నువ్వు నూరిపోసిన ఆదర్శాలు అన్నీ వాడికి నీవే మప్పిపెట్టావు. నా తల వాలిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా
మీ తమ్ముడు అంటూ ప్రతివాడు నన్ను వెక్కిరించేవాడే. నువ్వు పోవే, వాడి దగ్గరే దాంతోపాటు ఉండు అంటూ బలంగా తోసిన శబ్దం. వాసు తలుపు దబదబా బాధేస్తున్నా ఎవరూ వినిపించుకునే స్థితిలో లేరు. శ్రీలక్ష్మి అంతవరకు భర్త ఎలాంటి మాటలు విసురుతున్నా సహించింది, కానీ వ్యంగ్యాన్ని భరించలేక ఎదురు తిరిగింది. నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? ఇది నా ఇల్లు. మీరు ఇల్లు వదిలి ఊరి మీద కాలక్షేపం చేస్తుంటే నవ్వని లోకం వాసునే చూసి నవ్వుతుందా? సరిగా ఆఫీస్కి వెళ్లకుండా దాని దగ్గర ఎందుకు కూర్చుంటున్నారు? ఎన్ని రాత్రులు ఇంటికి వస్తున్నారు? ఇవన్నీ లోకానికి తెలియవు అనుకుంటున్నారు. వాసునే కాదు, మిమ్మల్ని చూసి నవ్వుతోంది. పెళ్ళాం పిల్లలు ఉన్నా శ్రీలక్ష్మి ఇంకా ఏమేమో అంటూనే ఉంది. నోరు మూసుకుని పడుండు, లేకుంటే పో. నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, తందనాలాడతాను. నువ్వెవరు? నేను మగాడిని. వాసు భరించలేకపోయాడు. తలుపు దబదబా బాధేశాడు. పిల్లల ఏడుపు, శ్రీలక్ష్మి గొంతు, రాఘవరావు అరుపులు కలిసిపోయి గందరగోళంగా వినిపిస్తుంటే ఇరుగు పొరుగు విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు. తలుపు తెరుచుకుంది. పూనకం పూనిన వాళ్ళలాగా రాఘవరావు ఎటూ చూడకుండా వాసును తోసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. వాసును చూస్తూనే బిక్కముఖాలు వేసుకుని ఉన్న వీణ, బాబ్జీ చిన్నాన్నా అంటూ కావులించుకుని బావురుమన్నారు. వాసు రాక గుర్తించిన శ్రీలక్ష్మి 2 చేతుల్లోనూ ముఖం కప్పుకుని వంటగదిలోకి పారిపోయి తలుపులేసేసుకుంది. మమ్మల్ని విడిచి వెళ్ళక చిన్నాన్న అంటూ ఆ ఇద్దరు ప్రతిరోజు ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్పేశారు. నాన్న అమ్మని అస్తమానం కొడుతున్నారు అంటూ వీణ బోరుమంది. ఏమిటిదంతా? ఇదంతా నిజంగానే జరుగుతున్నదా? పరువు మర్యాద అంటూ ప్రాణాలు వదిలే అన్నయ్య ఇంత మారాడా? దీనికి కారకులెవరు? ఎవరై ఉంటారు? అర్థం కాలేదు వాసుకి. ఆ ఇద్దరిని ఓదార్చి వంటింటి తలుపు తట్టాడు. వదినా వదినా అంటూ. మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. వదిన మరుదులిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఒక్క క్షణం వాసు కళ్ళనీళ్లు గిర్రున తిరిగి అవి అక్కడే ఆగిపోయాయి. ఆలోచిస్తూ నడుస్తున్న వాసు తన దగ్గరగా వచ్చిన ప్రసన్నని చూడనే లేదు. నమస్కారం అంది సంతోషంగా. నమస్కారం, మీరా? ఇలా ఎందుకు వచ్చారు? చాలా రోజుల తర్వాత చూడటం జరిగింది ప్రసన్నలక్ష్మిని. అసలు ఆ సమయంలో ఆ అమ్మాయి కనిపిస్తుందని కానీ కనిపించాలని కానీ ఆలోచించే స్థితిలో లేడు వాసు. ప్లీజ్, మీతో కాసేపు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారా? బెదురుగా వాసు ముఖంలోకి చూడకుండా తల వంచి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ను తిప్పుతూ అంది. నాతో పనేముంది? అలా పార్కులోకి వస్తే చెప్తాను. సరే పదండి అంటూ పార్కు వైపు దారితీసిన వాసు చాలా చిత్రంగానే ఉంది అనుకున్నాడు. పార్కులోని పచ్చగడ్డిలో కాస్త దూరంగా కూర్చున్నారు ఇద్దరు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా దొరికినాయి. వాసు ప్రసన్న చెప్తుంది అని ఊరుకున్నాడు. అసలు ఎలా మొదలుపెట్టి మాట్లాడాలో అర్థంగాక బెదురుతూ చుట్టూ చూస్తూ ఊరుకుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ ఆరోగ్యం ఇప్పుడు బాగున్నట్లేనా? ఒకేసారి ఇద్దరూ మాట్లాడారు. తన తొందరపాటుకి సిగ్గుపడింది ప్రసన్న. ప్రసన్న చేతిలో బ్యాగ్ ఉంది కనుక దాన్నే అటూ ఇటూ మారుస్తూ మాట్లాడుతోంది. వాసు కాసేపు కూడా కదలకుండా కూర్చోలేడు. కాసేపు షర్టు వెనక్కి ముందుకి లాక్కున్నాడు. క్రాఫ్ వేళ్లతో సరిచేసుకున్నాడు. అయినా ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. సంభాషణ సాగుతున్న కొద్దీ ఈ అవస్థ దాటిపోతోంది ఆ ఇద్దరికి. ఏదో చెప్తానని తీసుకొచ్చారు, చెప్పనే లేదు, గుర్తు చేశాడు వాసు. టైం చాలా అయితే నాకేం పర్వాలేదు, మీరు ఒంటరిగా ఇంటికెళ్ళడమే చాలా కష్టం నవ్వుతూ అన్నాడు. మీ దగ్గరున్న నాకు భయం ఉండదు అనుకుంది మనస్సులో. చెప్పండి, నాకింకా చాలా పని ఉంది. నేను ఉద్యోగంలో చేరాను. సంతోషం. ఇది చెప్పడానికేనా ఇక్కడికి పిలిచింది? విసుగ్గా చూశాడు. ప్రసన్న గాబరా పడిపోయింది. కాదు కాదు, ముఖ్య విషయం చెప్పాలని గుటకలు మింగింది ప్రసన్న. పెళ్లి చూపుల నాడు వాసు తను అలా అలా ఏవేవో గుర్తొచ్చేస్తున్నాయి. అతను మాత్రం ఏ వికారం లేకుండా నిబ్బరంగా కూర్చున్నాడు. ఒక చెయ్యి కింద అంచి ఒక పక్కకు కాస్త వరిగి. మీరు వైదేహి ఇంటికి ఇంకా వెడుతూనే ఉన్నారా? ఎందుకు? సూటిగా చూస్తూ అడిగితే ఎలా చెప్పటం అనుకుంది. మన్నించాలి, అప్రియమైన విషయం చెప్పవలసి వచ్చినందుకు. పర్వాలేదు, వింటున్నాను త్వరపెట్టాడు వాసు. వాసు త్వరపెడుతుంటే ప్రసన్న మరీ కంగారు పడుతోంది, కానీ మాట రావడం లేదు. అప్పటి వరకు ఉన్న అలసట ఎక్కడ పోయిందో చాలా హాయిగా అనిపిస్తోంది. చల్లని గాలి వీస్తుంటే వాసులో చిలిపితనం చోటు చేసుకుంది. మీరింత పిరికివారని అనుకోలేదు, గట్టిపరక తుంచేస్తూ అన్నాడు.
ప్రసన్న ముఖం క్షణం ఎర్రబడి అంతలోనే మామూలుగా అయిపోయింది. వాసు ఆ ముఖంలో మారే భావాలని కుతూహలంగా గమనిస్తున్నాడు. వాసు ఎంతసేపు ఎదురు చూసినా ప్రసన్న నోట్లోంచి మాట లేదు. వాసే మొదలెట్టాడు. ఆ రోజు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడుతుండగానే పెట్టేశారే, అదీగాక అక్కడ ఉండవద్దని చెప్పి. ప్రసన్న వెంటనే జవాబిచ్చేసింది. నేను వైదేహి అక్కా చెల్లెలు పిల్లలం. ఓ అలాగా, వైదేహి చెప్పనేలేదే. అయితే వైదేహిని మీరు చూసి ఇష్టపడకపోవటం, మిమ్మల్ని చూసి ఆమోదం తెలియజేయటం అందించాడు వాసు. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా కూడా ఉంది. వాసు కొంటితనం ప్రసన్నకి గిరిగింతలు పెడుతోంది. ఎంత చెడ్డవాడబ్బా అన్నది మనస్సు. కాదు, తను సరదాగా మాట్లాడి ఎదుటి వాళ్లలోని బెరుకును పోగొడతాడు. మేము ఈ విషయంలో తగ్గుపడ్డాం అని ఈయనకి ఎలా చెప్పటం ఆలోచిస్తోంది ప్రసన్న. మీరు చెప్పేది వినాలంటే తెల్లవారేటట్లుంది. టైం ఎంతైందో చూడండి కాస్త. వాసు చేతికి గడియారం లేదు. 9:30. అమ్మయ్యో, ఇంకో ఒక్క క్షణం ఉండను. సారీ, మీరు చెప్పదలుచుకున్నది మరోసారి వింటాను. సెలవా మరి? లేచి ప్యాంటు కంటిన గడ్డి దులుపుకుంటూ అన్నాడు. అంత అర్జెంటు పనేమిటో అడగవచ్చా? ఇష్టం లేకున్నా లేస్తూ అన్నది. నిరభ్యంతరంగా అడగవచ్చు. చూడండి, పగలు సంపాదించినది చాలటం లేదు. అందుకని ఇంకా ఏదో ప్రయత్నించి. సరే గాని కాస్త మా ఇంటి వరకు సాయంగా రారు? ఒంటరిగా వెళితే చాలా భయం వేస్తుంది. అదీగాక కాలం ఏం బాగాలేదు. అవును, కాలం బొత్తిగా బాగుండలేదు. అయినా నేను మీ వెంటొస్తే రాను అంటూ ప్రసన్న గాజులు గొలుసు చూస్తూ కోపంగా, ఆ నగలెందుకు ఇలా ఒంటరిగా బయటకు వచ్చేటప్పుడు అన్నాడే కానీ ఒంటరిగా పంపడానికి మనసు ఒప్పట్లేదు. ఏం చేస్తాను, వెడతానులేండి. దారిలో ఏదన్నా అయితే నా కర్మ అని అనుభవిస్తాను అంటూ 2 అడుగులు వేసింది. పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. క్రాఫ్ సరి చేసుకుంటూ, ఇదిగో ఒక షరతు, మీ ఇంటికి కాస్త దూరంగా వదిలేస్తాను. అందుకు ఇష్టమైతే చెప్పండి. నేను ఇంట్లోకి వెళ్ళే వరకు మీరు అక్కడ చూస్తూ నించుంటారుగా. దారిని పోయే రిక్షాని ఆపి అన్నది. వచ్చేదిగాక ఇంట్లోకి వెళ్ళే వరకు నుంచోవాలా? అసలు మీరింత పిరికిగా ఉండి ఉద్యోగం ఎలా చేస్తున్నారు? వాసుకి ఎందుకో ప్రసన్నని ఏడిపించాలనిపిస్తోంది. కొత్త వదిలి మాటకు మాట జవాబిస్తూ రిక్షా ఎక్కి కూర్చుంది ప్రసన్న. ఏమిటి మీ పక్కన? మరో రిక్షా పిలుస్తాను అంటూ చుట్టూ చూశాడు. ఒక్కటి కనిపించలేదు. అమ్మో, 9:30. నాన్నగారు, అమ్మ అంటూ కంగారు పెట్టేస్తుంటే గత్యంతరం లేక వాసు రిక్షా ఎక్కక తప్పలేదు. ప్రసన్న ఎంత ఒదిగి కూర్చున్నా లాభం లేకపోయింది. ప్రసన్న లక్ష్మి జార్జెట్ చీర వాసుకు తగిలి వింత సుఖాన్ని ఇస్తుంది. ఇలాంటి అనుభూతి సరికొత్త అతనికి. రిక్షా రివ్వున వెళ్ళిపోతోంది. మలుపుల్లో ఒకరికొకరు మరీ దగ్గరవుతున్నారు. ఆ రిక్షాలో అలా నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉంటే ఎంత బాగుండు అనిపించింది ఆ ఇద్దరికి. ఆ సమయంలో ప్రసన్నని దగ్గరగా లాక్కొని ఎన్నెన్నో విషయాలు చెప్పాలని ఏమేమో ఆలోచిస్తున్నాడు వాసు. అక్కడక్కడా వెలుగుతున్న లైట్ల కాంతిలో ప్రసన్న ముఖం సంతోషంతో వెలిగిపోతున్నట్టు గ్రహించాడు. చెయ్యి తనకు తెలియకుండానే వెనక్గా వెళ్ళి ఆమెను దగ్గరగా లాక్కుంది. ప్రసన్న సిగ్గుతో మొగ్గలాగా అతనికి దగ్గరికి ఒదిగిపోయింది. ప్రసన్న, నువ్వు అపవాదులు నమ్మలేదని చెప్పినప్పుడు అంత నీరసంలోనూ ఎంత శక్తి వచ్చిందనుకున్నావు? మాటల్లో నా సంతృప్తిని చెప్పాలని ఎంతో ప్రయత్నించాను, కానీ చెప్పలేకపోయాను. నిజంగా నాకు అంతే. అప్పుడే కాదు, ఇప్పుడు అంతే. నా మనస్సు నీకే అంకితమైంది ప్రసన్న. కాస్త స్థిరపడ్డ తర్వాత నీ దగ్గరికి రెక్కలు కట్టుకొని వాళ్తాను. ఎదురు చూస్తూ ఉంటావు కదూ. సంవత్సరాలైనా సరే, యుగాలైనా సరే మీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను, మీ రాక కోసం. నీ అదృష్టం బాగుంటే నాకు మంచి ఉద్యోగం వస్తే అప్పుడు నిన్ను ఒక్క క్షణం కూడా వదలలేను. నేనెంత అదృష్టవంతురాల్ని. నువ్వు కాదు, నేను. అతని గుండెల దగ్గర ఒక్క క్షణం ఉండిపోయింది. ఆ క్షణంలో ఆ ఇద్దరే తప్ప ప్రపంచము చుట్టూ మనుషులు గుర్తులేరు. అసలు ఆ ఇద్దరి పెదవులు విడివడలేదు. ఒక్క మాట బయటికి రాలేదు. కానీ వారిద్దరి మనస్సులే ఇన్ని మాటలు మాట్లాడేసుకున్నాయి. ప్రసన్న తమ ఇల్లు దాటి ముందుకు కొంత దూరం పోయిన తర్వాత కంగారుగా ఆపేసేయి అంటూ అరిచింది. రిక్షా ఆగిపోయింది. వాసు రిక్షా క్రింది కురికేశాడు. అమ్మయ్యో నాన్నగారు, ఈ డబ్బు రిక్షాకి ఇచ్చేయండి అంటూ వాసు చేతిలో పర్సు పెట్టేసి వెళ్ళిపోండి అంటూ
వేగంగా ఇంటివైపు వెళ్ళిపోయింది. స్వర్గంలో నుంచి క్రిందికి పడ్డట్లయింది వాసుకి. కాసేపే అయినా ఆ సుఖాన్ని నెమరు వేసుకుంటూ ఎంత సిగ్గులేని పని చేశాను అనుకుంటూ ఆయన గుర్తిస్తే ఎంత అసహ్యం. రిక్షాలోనే మెయిన్ రోడ్డు మీద దిగేసి వాణ్ణి పంపేసి పర్సులో డబ్బు లెక్క చూసి నిర్ఘాంతపోయాడు. 200 రూపాయలు ఓ చిన్న చీటీ లైటు వెలుతురులో చదువుకున్నాడు. మీకు డబ్బు చాలా అవసరమని నాకు తెలుసు, అందుకే నేను సంపాదించింది ఇస్తున్నాను. నాన్నగారిదైతే మీరు తిరస్కరించగలరు, కానీ ఇది మనది. పోనీ తర్వాత వడ్డీతో సహా ఇస్తే తీసుకుంటాను. మరోసారి కలిసినప్పుడు వివరాలు తెలుపుతాను. సంబోధన లేకుండా రాస్తున్నందుకు మన్నించాలి. ఏమని రాయాలో తెలియకనే. సెలవు, మీ ప్రసన్న. వాసు ముఖం క్షణం ఎర్రగా కందిపోయింది. అంతలోనే ప్రశాంతపడి చిరునవ్వు చిందింది. ప్రసన్న, నిన్ను పిరికిదానివని పరిహసించాను. కాదు, నువ్వు కాదు, నేనే పిరికివాణ్ణి. పోనీలే, సమయం మించిపోకుండానే నిన్ను నాదాన్ని చేసుకుంటాను. ఎవ్వరడ్డొచ్చినా మనల్ని వేరు చేయలేరు. నీవే సంపాదించినా ఈ నీ డబ్బు నేను ఖర్చు చేయలేను. ఇంటివైపు నడిచాడు ఎంతో ఉత్సాహంగా. ప్రియమిత్రమా, డబ్బు సంపాదించడం ఒక ట్రిక్. తన సంపాదనే లక్ష్యం అనుకుంటే మిగతా విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే ఈ పాటికి అర్థం చేసుకునే ఉంటావు. మగాడికి సత్ప్రవర్తన, ఆడదానికి శీలరక్షణ, ఇవి పట్టు కూర్చునేందుకే మన శక్తి వృధా అయిపోతుంటే జీవితంలో ఉన్నతిని సాధించలేం. కనుకనే నా ఏకైక లక్ష్యం ధన సంపాదన. బాంబే లాంటి మహాపట్నానికి ముఖపరిచయమైన వాడు ఒక్కడూ లేక కట్టుబట్టతో వచ్చిన నేను కొన్ని సత్యాలు తెలుసుకున్నాను. కాల ప్రవాహానికి ఎదురు ఇది కాస్త కూడా ప్రయోజనం లేక చివరికి చేతులు వదిలేశాను. ఆ ప్రవాహపు ఒరవడి ఎటు తోస్తే అటు ప్రయాణిస్తూ కొంత ఆధారం చిక్కించుకున్నాను. కనుకనే ఆదర్శాలు, ఆశలు బయట పెట్టడానికి భయపడటం లేదు. నెలకు 3000 సంపాదిస్తున్నాను. మరి నువ్వు? విశ్వం రాసిన ఈ ఉత్తరం ఎన్నోసార్లు చదివాడు వాసు. తనకి విసుగ్గా ఉన్నప్పుడల్లా విశ్వం ఉత్తరాలు చదువుతూనే ఉంటాడు. కానీ మిత్రుడి అభిప్రాయాలతో ఏకీభవించలేడు. ఇది తన బలహీనతే కావచ్చు. ఒకసారి విశ్వం నువ్వు పిరికివాడివి అన్న రోజులు ఉన్నాయి. మంచితనం పిరికితనంగా భావించే విశ్వం లాంటి వాళ్ళ అభిప్రాయాలని మార్చగలగడం ఎవరితరం? కాలం కలిసొచ్చి కృష్ణమూర్తి గారి ప్రయత్నం ఫలిస్తే ఆ రోజు విశ్వం ఏమని రాస్తాడో చూడాలి. కాస్త విశ్రాంతి దొరికినప్పుడల్లా వాసు మెదడులో ఇలాంటి అలజడే రేగుతూ ఉంటుంది. వీరభద్రం రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ముగ్గురు. ముందు వీరభద్రం జాతకం బయటపడితే ఆ తర్వాత నాది అనుకుని తృప్తి పడుతుంది మాల. మాల పరీక్షలు జరిగే రోజున ఎలా రాశావు అని అడుగుతూ, రాసిన దాన్ని గూర్చి కాక రాయబోయేదాన్ని గూర్చి ఆలోచించు, మరేం పర్వాలేదు, క్విక్, బాగా రాసేయి అంటూ ప్రోత్సహిస్తున్న వాసుకి భక్తిపూర్వకంగా నమస్కరించింది. ఓ భగవంతుడా, ఈయనకి నమస్కరించడం తప్ప మరేం చేయగలను? మొదటి రోజు పరీక్ష హాల్లోకి వెళ్ళబోతూ వాసు కాళ్ళకు నమస్కరిస్తుంటే ఆ చుట్టుపట్ల జనం విచిత్రంగా చూస్తున్నారు. వాసు ఆ రోజు చికాకు పడకుండా నవ్వుతూ అన్నాడు, ఇదంతా చూస్తుంటే మాస్టర్ని అయితే బాగుండును, ఎంతోమంది శిష్యుల నమస్కారాలు అందుకోవచ్చు. మాల, నా చేత పూర్తి చేయించిన హోంవర్క్కు పడ్డ కష్టమంతా ఎగిరిపోయింది. సరే, వెళ్ళు, ఫస్ట్ మార్కు తెచ్చుకుంటావు, ధైర్యంగా రాయి అంటూ ధైర్యం చెప్పాడు. అన్నీ బాగానే రాసినా కాస్త ఖరాబు చేసింది లెక్కలు. ఈ సంగతి వాసుకి తెలుసు. అయినా ఏ ఒక్కరోజు ఏమీ అనలేదు. పరీక్షా ఫలితాలు అన్నప్పుడల్లా మాల గుండె గొబగొబలాడుతుంది. ఏ రోజుకు ఆ రోజు వీరభద్రం పేపర్ కోసం పరుగులెత్తుతున్నాడు. ఇది పాస్ అయి బిఏకి కట్టి అది పాస్ అయితే అనుకుంటూ భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నాడు ఆ యువకుడు. అతని ఆతృతకి వాసుకు నవ్వొచ్చింది. వీరభద్రం ఒక్కడేనా అలా ఆతృత చెందేది? ఆ స్థితిలో ఉన్న ప్రతి విద్యార్థి పడే ఆవేదనే అది. యూనివర్సిటీలో తన ఫ్రెండ్కి వాసు నంబరిస్తూ ఉత్తరం రాశాడు. పాస్ అయితే టెలిగ్రామ్ ఇమ్మని రాయండి అంటూ వీరభద్రం వెనక నుంచి కవర్లోకి తొంగి చూస్తూ అంటుంటే నవ్వి ఊరుకున్నాడు వాసు. రాసేశాను అలానే. ఇంకా వీరభద్రం పత్రిక వదిలి పోస్టాఫీస్ మీదకి దండయాత్ర సాగించాడు పరీక్షా ఫలితాల కోసం. శ్రీలక్ష్మికి 10 రోజులుగా జ్వరం. డాక్టర్ టైఫాయిడ్ అని తేల్చేశాడు. రాఘవరావు 20 రోజులుగా పూర్తిగా ఇంటికి రావడం మానేశాడు. అన్నగారి ఇంటి బాధ్యత వాసు వహించక తప్పలేదు. అన్నయ్య ఎక్కడికి వెళుతున్నాడో నీకు తెలియదు? చెప్పొదినా అంటూ బ్రతిమిలాడాడు. ఎక్కడుంటాడో చెప్తే కట్టి లాక్కొచ్చి వదిన కాళ్ళ దగ్గర పడేయాలని వాసు ఉద్దేశం.
ఏమని చెప్పను, ఎలా చెప్పను వాసుబాబు అంటూ ఏడుస్తుంది. వదిన చెప్పదు. వాసుకి తెలియదు. ఆఫీస్కి వెళ్ళాడు లాక్కు రావాలని. 2 నెలలుగా లీవ్తో ఉన్నారు అంటూ జవాబు వచ్చింది. ఇంట్లో మరో మనిషి అవసరం చాలా ఉంది. మాలని ఉండమనొచ్చు కానీ జైలుకు కూడా వెళ్ళి వచ్చిన మాలని వదిన భరించలేదు. ఏం చెయ్యాలి? వాసు అన్ని విధాలా నలిగిపోతున్నాడు. ఇరుగు పొరుగు ఎన్ని రోజులు సహాయం చేస్తారు? శ్రీలక్ష్మికి మందు బత్తాయి రసం ఇచ్చి పిల్లలకు అన్నం తినిపించి మందు సీసా తీసుకుని పక్కింటి పిన్నిగారిని వాళ్ళని చూస్తూ ఉండమని వాసు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకుని ఆయన రాసిచ్చినవి మరికొన్ని మెడికల్ షాప్లో తీసుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ లాయర్ కృష్ణమూర్తి గారి ఇల్లు చేరి మామూలుగా తన వర్క్ చేసుకుంటున్నాడు. తెల్లవారితే నయా పైసా లేదు. ఈరోజు ఆయన అడిగి తీసుకోవాలంటే ఎంతో బాధ. సరే వెళ్ళిపోయేప్పుడు చూద్దాం అనుకున్నాడే కానీ మనస్సులో ఏదో ఆవేదన తెలియకుండా కాల్చేస్తోంది. ఎందుకు ఇలా ఉంది అని తనని తను ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాడు. జవాబు రాలేదు. చన్నీళ్లతో ముఖం ఓసారి కడుక్కుని లాయర్ గారి భార్య అందించిన వెంకటేశ్వరుడి ప్రసాదం తిని తిరిగి టైప్ మిషన్ దగ్గర కూర్చున్నాడు. ఎంత జాగ్రత్తగా టైప్ చేసినా తప్పులు ఎక్కువ పడుతున్నాయి. ఆ రోజు అర్జెంట్ వర్క్ చాలానే ఉంది. మనస్సులో ఈ అశాంతి లేకుండా ఉంటే 2 గంటల్లో పూర్తి చేస్తే దాదాపు 10 రూపాయలు రావచ్చు. వదినకి బత్తాయిలు అయిపోయాయి. వెళ్ళేప్పుడు మర్చిపోకుండా తీసుకువెళ్ళాలి అనుకుంటూ మరోసారి గుర్తు చేసుకున్నాడు. అప్పటికి 15 రోజుల క్రితం ఓ కంపెనీలో ఖాళీలు వచ్చినాయని అప్లికేషన్ పెట్టించారు కృష్ణమూర్తి గారు. ఇంటర్వ్యూ వచ్చింది. సంతృప్తిగానే జవాబులు ఇచ్చాడు. ఆ సంగతి ఏమైనా కనుక్కున్నారా అంటూ అడిగాడు వాసు. ఎక్కడయ్యా, చూస్తూనే ఉన్నావుగా, తీరుబడి దొరకందే. నాకు గుర్తుందిలే. ఆయన అలా అనడంతో ఉత్సాహం నీళ్లు గారిపోయింది. అప్పటికే ఏవేవో ఊహించిన ఊహలు చల్లా చెదురైపోయాయి. ఆయన లోపలికి వెళ్ళిపోయారు. కారు డ్రైవర్ రంగయ్య సిగరెట్ దమ్ములాగుతూ పిచ్చాపాటి మాట్లాడుతూ అన్నాడు. వాసుబాబు, అలాగైపోయారేంటి? మా అయ్యగారు మీకోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్డర్ వచ్చిందాకా ఎవరికీ చెప్పడం ఆయనకు అలవాటే లేదు. అది కథ అంటూ గుబురు మీసాల్లోంచి నవ్వాడు. రంగయ్య మాటతో వాసులో చెల్లాచెదురైన ఆశలు తిరిగి ఆకృతి దాల్చుకున్నాయి. వీలైనంత త్వరగా ఇల్లు చేరాలి. మాల ఒంటరిగా ఎదురుచూస్తూ ఉంటుంది అనుకుంటూ వర్క్లో లీనమైన వాసుకి ఫోన్ రింగ్ అవటం కూడా వినిపించలేదు. వాసు, నిన్నెవరో పిలుస్తున్నారు అంటూ లాయర్ గారు అందించారు. నాకా? ఈ సమయంలో ఫోనా? ఎక్కడి నుంచి? వదినకేమీ కాలేదు కదా? మాల ఎలా ఉందో రిసీవర్ అందుకున్నాడు. అవతల నుంచి వెంకటేశ్వర్ల గొంతు వినిపించింది. ఏమైంది? మాల క్షేమంగా ఉంది కదూ అంటూ ఆదుర్దాగా అడిగాడు వాసు. ఏమిటి? వీరభద్రానికి ఏమైంది? హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నావా? వీరభద్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడని టెలిగ్రామ్ వచ్చిందా? నిజం? అయితే అప్పటికే వాసు నుదురు నిండా చెమట పట్టేసినా వీరభద్రంకి ఫస్ట్ క్లాస్ అనేసరికి అతని ముఖంలో సంతృప్తితో నిండిన ఓ గర్వరేఖ క్షణం మెరిసి మాయమైంది. అవతల నుంచి వెంకటేశ్వర్ల గొంతు వినిపిస్తూనే ఉంది. అతను చెప్పే మాటలు వింటూ అయోమయంగా అయిపోయి టేబుల్ పట్టుకుని నిలబడ్డాడు. వీరభద్రానికి యాక్సిడెంటా? అతనికి తెలియకుండానే ఓ వెర్రికేక బయటకు వచ్చేసింది. లాయర్ గారు కారిచ్చి పంపారు హాస్పిటల్కి. కారు దిగి లోపలికి పరిగెత్తుతున్న వాసుని మాల అమాంతం వచ్చి కావులించుకుంది. వాసుబాబు, వీరభద్రం మన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వాసుబాబు అంటూ భోరుమంది. వాసుకి తల తిరిగిపోతోందో భూమే తిరిగిపోతోందో తెలియడం లేదు. అతని స్థితి చెప్పడానికి భాష సరిపోదు. సాయంకాలం కనిపించి, మాస్టారు, టెలిగ్రామ్ కోసం పోస్టాఫీస్కి వెళుతున్నా అంటూ చలాకీగా పరిగెత్తాడు. అలాంటివాడు ఇంతలోనే మాల వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. వీరభద్రం తల్లిదండ్రులను ఓదార్చలేక, దూరంగా ఉండలేక నలిగిపోయాడు వాసు. ఆ ముసలి దంపతులు ఏకైక పుత్రుడు అకాల మరణం చెంది విలపిస్తూ ఉంటే ఎందరు ఓదారిస్తే మాత్రం వారికి శాంతి కలుగుతుంది? వాసు ఈ గొడవల్లో ఉండి శ్రీలక్ష్మిని పిల్లల్ని చూస్తూ ఉండమని మాలని వాళ్ళ దగ్గర ఉంచాడు. 2 రోజులుగా మగతగా ఉండి 3వ రోజు మాలను గుర్తుపట్టింది శ్రీలక్ష్మి. ఆ అమ్మాయి అంటే మొదలే చెప్పలేనంత అసహ్యం. అలాంటిది ఆ అమ్మాయి చేతి మందు బార్లీ తాగడం భరించలేని విషయం. తన ఇంట్లో ఉంచుకోవడం అసలే సహించలేదు. అందుకే తన శక్తినంతా కూడగట్టుకుని
వచ్చిన తిట్టల్లా తిట్టేసింది రొప్పుతూనే. అన్నింటికి మించి మాలకి బాధ కలిగించిన విషయం, ఏమంటూ నువ్వు మా వాసు జీవితంలో తగలడ్డావో ఆనాటి నుంచి మా ఇంట్లో సుఖశాంతులు నాశనం కాబడ్డాయి. శనివి, మామూలు శనివి కాదు, ఏలినాటి శనివి. నువ్వు 7 ఏళ్లకు కాదు 7 యుగాలైనా వదిలేటట్టు లేవు దిక్కుమాలిందానా. నిక్షేపంగా పెళ్లి కావలసిన వాడి జీవితం ఎడారి చేశావు. ఆ వాసు ఏమంటూ ఈ ఇల్లు విడిచాడో ఆనాటి నుంచే నాకు కష్టాలు దాపురించాయి. వీరభద్రాన్ని పొట్టన పెట్టుకున్నావు, చాలలేదు? మరెందరు కావాలి నీకు? పోతావా లేదా మెడబట్టి గెంటేస్తాను అంటూ తన అందుబాటులో ఉన్నవన్నీ విసిరి పారేసి ఇంకా ఏది అందక మందు సీసా కూడా గిరాటు కొట్టింది మాల ముఖాన. శ్రీలక్ష్మి విసిరే మాటలు గుణపాల మాల గుండెల్లో దిగబడిపోతున్నాయి. నిజమే, నేను వచ్చిన తర్వాతే వాసుబాబుకి కష్టాలు. నేనే కారణం. వీరభద్రం చచ్చిపోవటానికి నేనే నా కారణం. ఓ భగవంతుడా, నువ్వే చెప్పు, నేనే నా కారణం? ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. వీణకి ఏడుపొచ్చింది తల్లి అలా అన్నందుకు. మాల దగ్గరగా వచ్చింది. బాబ్జీ మాల కళ్ళు తుడుస్తూ అన్నాడు, ఏడవకక్క, చిన్నాన్నొచ్చిన తర్వాత చెప్తాలే. అమ్మ నిన్ను చాలా కోప్పడిందని. అమ్మ జట్టు ఉండం. అమాయకంగా మాట్లాడే ఆ ఇద్దరిని దగ్గరగా లాక్కుని మరీ దుఃఖం వస్తున్నా దిగమింగుకుంటూ అడిగింది, నేను చెడ్డదాన్ని కాను అని. కాదు, కానే కాదు. ఎంచక్కా కథలు చెప్తావు. నువ్వే మంచిదానివి. చిన్నాన్నకు కూడా చెప్తాంలే, మరి ఏడవకు అన్నా చెల్లెలు ఓదార్చారు. బాబ్జీ అచ్చంగా వాసు పోలిక. కళ్ళు తుడుచుకుని బాబ్జీని ముద్దు పెట్టుకుంటూ వంటింట్లోకి తీసుకువెళ్ళి అన్నం పెట్టి నిద్రపుచ్చిందే కానీ మాల మనస్సుకి శాంతి లేదు. మాటి మాటికి శ్రీలక్ష్మి మాటలే గుర్తొస్తున్నాయి. రాత్రి 10 దాటినా వాసు ఇంటికి రాలేదు. నా మూలకంగా ఎంత కష్టపడుతున్నాడో. కళ్ళనీళ్లు సంతతధారగా ప్రవహిస్తున్నాయి. మాల నిస్సహాయంగా ఆలోచిస్తూ కూర్చుంది. పక్కవాటాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రియుడి కోసం ఎదురు చూస్తోంది ప్రేయసి అంటూ ఇంకా ఏమేమో అనుకుంటున్నారు. అయినా ఇవన్నీ తనకి తెలుసు. ఇవేనా? ఎన్నో రకాలనుకోవడం వింటూనే ఉంది. ఈ దొంగల రాణిని తనుంచుకున్నదిగాక అన్నగారి దగ్గరికి సరాసరి తీసుకొచ్చేశాడు. ఆయనకి సిగ్గు లేకపోతే దీనికైనా సిగ్గుండొద్దు. సంసారుల మధ్య తనలాంటి వాళ్ళు ఉండతగరని పెళ్లి చేసుకుని ఏ మారుమూలో పడిచేస్తే పర్వాలేదు కానీ ఇలా పబ్లిక్గా ఎంత తెగింపా అంటూ ఇలాంటి మాటలు విని విని చెవులు చిల్లులు పడిపోతున్నాయి మాలతికి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంగా గడుపుతోంది. ఇంకా నేను ఒక్క రోజైనా సరే ఉండలేను భగవంతుడా, ఉండలేను. కానీ అన్ని విధాలా బాధపడే వాసుబాబుకి ఈ విషయం ఏమని చెప్పాలి? పాపం వీరభద్రం ఎంత దురదృష్టవంతుడైనాడు. కాదు, నేనన్నా అలా అయినాను కాదు. ఈ దుఃఖంలో తను పాస్ అయినాననే సంతోషమే లేకుండా పోయింది. వాసు పేపర్ చూసి నిర్లిప్తంగా అన్నాడు, మాలా, నువ్వు పాస్ అయినావు. తల ఊపింది కానీ ఆ సమయంలో ఇద్దరి మనసుల్లోనూ వీరభద్రం జ్ఞాపకాలే. అతనే ఉంటే ఎంత హడావుడి చేసి ఉండేవాడో. వీరభద్రం మరణం వాసుకి పెద్ద అగాధమైంది. ఇంత అశాశ్వతమైన ఈ జీవితానికి ఎందుకింత తాపత్రయం? ఈర్ష్యలు, అసూయలు, కోపాలు, తాపాలు, ఎంతో ఉన్నత శిఖరాలను అందుకోవాలనే తపన, తాపత్రయం. చివరికి మృత్యువుతో మరేదీ మిగలదు. ఏమిటో ఈ భగవంతుడి సృష్టి. వీరభద్రాన్ని పైకి తెచ్చి మాలనిచ్చి పెళ్లి చేసి ఏదేదో చేయాలన్న ఆలోచనలు చేశాడు. కానీ ఏ ఒక్కటీ జరగలేదు. వాసు ఈ ఆలోచనలతో మరీ నీరసించిపోయాడు. ఆకలి నిద్ర మరిచినా ఈ ఆలోచనలు మాత్రం అతన్ని వదలడం లేదు. వీరభద్రం తల్లిదండ్రులు వాళ్ళ స్వగ్రామం వెళ్ళిపోతాం అంటున్నారు. వాళ్ళకి ఓ 100 రూపాయలన్నా ఇచ్చి పంపిస్తే ఆ తర్వాత సంగతి ఆలోచించవచ్చు. కానీ 100 రూపాయలు ఎలా వస్తాయి? ఎక్కడ తేవాలి? లాయర్ కృష్ణమూర్తి గారు ఊర్లో లేరు. వైదేహిని అడిగితే ఇప్పటికీ అవసరం గడిచిపోతే మరో 2 ట్యూషన్లు చెప్పి వైదేహి బాకీ తీర్చేయచ్చు. శ్రీలక్ష్మి సుస్థితో వాసుకు డబ్బుకు మరీ ఇబ్బంది అయిపోయింది. వైదేహి ఇంటికొచ్చాడు. అమ్మగారు పైనున్నారు, నౌకర్ చెప్పాడు. నేను వచ్చానని చెప్పు అంటూ అక్కడే కూర్చుని పేపర్ తీసుకుని చూస్తున్నాడు. నమస్తే, బహుకాల దర్శనం. వైదేహి గబగబా దిగిరావటం వల్ల కాబోలు ఆయాసపడుతూ కూర్చుంది. కాస్త వెనక్కి వాలి బరువుగా శ్వాస పీలుస్తూ. వైలెట్ కలర్ గద్వాల్ జరి అంచు చీర కార్పెట్ మీదకి గమ్మత్తుగా పరుచుకుంది. సామాన్యంగా అందరూ కట్టుకున్నట్లుగాక మరీ కిందకి కట్టుకుంటుంది చీర ఎందుకో వైదేహి. వాసుని పరీక్షగా చూస్తూ కులాసానా అంది.
వైదేహి మాట్లాడుతోంది కానీ పూర్వపు ఆత్మీయత కనిపించడం లేదు. ఎందువల్ల? ఏదో మార్పు అనిపిస్తోంది. ఫలానిది అని చెప్పలేకపోతోంది వాసు మనస్సు. కానీ ఏదో అసంతృప్తిగా అనిపిస్తోంది. వైదేహి వాసుతో మాట్లాడుతోంది కానీ ఏదో తెలియని కంగారు కనిపిస్తోంది ఆ కళ్ళల్లో. రోజులా లేరు, ఎందుకని? సమయం కాని సమయంలో వచ్చానా? పరీక్షగా చూస్తూ అడిగాడు వాసు. వైదేహి తడబడిపోయింది. అబ్బే, అలా ఏం లేదు, నేను సరిగ్గానే ఉన్నాను. పైకి వెడదాం రండి అంటూ లేచింది. చూడండి, నేను కూర్చోడానికి రాలేదు, త్వరగా వెళ్ళిపోవాలి. మీతో కాస్త పనుండి వచ్చాను. వెళ్ళకపోతే ఇక్కడ నేను కట్టేసి ఉంచుతాననుకున్నారా? భలేవారు, వస్తూనే వెళ్ళిపోతానంటే ఎలా అంటూ పైకి వెళ్ళడానికి దారి తీసింది. మెట్లెక్కుతున్న వాసు ఉలిక్కిపడ్డాడు. అమ్మయ్యో, ఈమెకి బోధకాలు కూడానా? అందుక ఇంత కిందకి చీర కట్టుకుంటుంది. ఓయ్ భగవాన్ అనుకున్నాడు. ఏమిటో ఆలోచిస్తున్నారు? కాస్త టిఫిన్ తీసుకోండి అంటూ నౌకరు అందించిన ప్లేటు ముందు పెట్టి తీసుకోండి అంది. వీరభద్రం అలా అయిపోయినప్పటి నుంచి మీ దగ్గరకు రావాలనే అనుకున్నాను కానీ రాలేకపోయాను. ఇంతకీ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఫస్ట్ క్లాస్ వచ్చిందన్న సంతోషంతో టెలిగ్రామ్ పట్టుకుని నా కోసం వస్తూ రోడ్డు దాటుతుండగా జరిగింది ప్రమాదం. కళ్ళనీళ్లను బలవంతంగా ఆపుకుంటూ దుఃఖాన్ని దిగమింగేస్తున్న వాసును చూస్తుంటే వైదేహి ఆర్ద్రతతో కదిలిపోయింది. మీరు చాలా షాక్ తిన్నారు. అసలు మీ ముఖమే చాలా మారిపోయింది. మాకే వింటే ఎంతో బాధ కలిగించింది. ఇంక మీకు చెప్పాలా? పాపం అర్ధాయుష్కుడు. అతను బాగుంటే మీరు అతన్ని చాలా పైకి తీసుకొచ్చేవారు. అలా జరుగుతుందని అందరూ అనుకున్నారు కూడా. మీ మాలని అతనికిచ్చి పెళ్లి చేస్తారు అని కూడా అన్నారు కదూ. పోనీయండి, మర్చిపోవటానికి ప్రయత్నించండి. అయ్యో, టిఫిన్ తీసుకోండి అంటున్నదే కానీ వాకిలి వైపు ఆతృతగా చూస్తూనే ఉంది. నాకు ఆకలి లేదు, టీ ఒక్కటి చాలు అంటూ కప్పు చేతిలోకి తీసుకుని నాకు 100 రూపాయలు కావాలి, నెమ్మదిగా తీరుస్తాను. అడగలేక తప్పనిసరి ఎలాగో అడిగేశాడు. అంత ఆలోచిస్తారేం ఇంత చిన్న విషయానికి? 100 కాదు, 1000 కావాలన్నా ఇస్తాను. ఇంత చిన్న విషయం కోసం మీరు రావాలా? కబురు పంపినా ఇచ్చేదాన్ని కదూ. క్షణం ఆగి మళ్ళీ అంది. డ్రైవర్కి ఇచ్చి పంపిన ప్యాంట్లు షర్ట్లు ఎందుకు పంపించేశారు? చాలా ఇబ్బందిలో ఉన్నారని పంపాను. క్షమించండి, మీ సహృదయతకి ధన్యవాదాలు. ఇలా అంటూనే అన్నీ తిరస్కరిస్తూ ఉన్నారు. ప్లీజ్ తీసుకోండి, ఎలాంటి భావము వ్యక్తం కాకుండానే అన్నది వైదేహి. కానీ వాసుకు మాత్రం ఏదో తెలియని బాధ మనస్సుని కోస్తోంది. తన అసమర్థతని గడుసుగా ఎత్తి చూపిస్తున్నట్లు అనిపించింది. అనాయాసంగా వచ్చే డబ్బుతో అవసరాలను తీర్చుకోవాలనే కోరిక నాకు లేదు. ఒకవేళ అంతగా అవసరం వస్తే మొట్టమొదటగా మీ దగ్గరకే యాచనకొస్తాను. వాసు ఆవేశాన్ని ఆపుకుంటూనే అన్నాడు. వైదేహి నొచ్చుకుంటూ అంది. అపార్థం చేసుకుంటున్నారు. ఆతృతగానే వాకిలి వైపు చూస్తూ అంది. ఛీ, ఈరోజు ఇక్కడికి రాకుండా ఉంటేనే బాగుండేది. ఎవరొస్తారని అంతగా భయపడుతోంది వైదేహి. ఎవరొస్తే మాత్రం భయపడవలసిన అవసరం ఏముంది? సర్వస్వతంత్రురాలైన వైదేహికి భయమా? ఏమిటో అసహనంగానే కూర్చున్నా మహా చికాగ్గా ఉంది. అందుకే లేచి నిలబడ్డాడు. అయ్యో, అసలు వచ్చిన పనే మర్చి వెళ్ళిపోతానంటే ఎలా? ఇప్పుడే వస్తాను, కూర్చోండి. మరో గదిలోకి వెళ్ళింది. వాసుకి ముళ్ళ మీద కూర్చున్నట్లుంది. 2 చేతుల వేళ్ళు విరిచాడు. సోఫా కవర్ మీద ఎంబ్రాయిడరీని పరీక్షించాడు. కిటికీ కర్టెన్ మీది పువ్వులకేసి తదేకంగా చూశాడు. ఇంతలో చప్పున గుర్తొచ్చింది. జ్వరంతో నేను ఈ పక్క గదిలోనే కదూ ఆ రోజులు గడిపింది. ఎంత విచిత్రం! ఒక్క పావుగంట కూడా కూర్చోలేకుండా ఉన్నాడు. అప్పుడు ఎలా గడపగలిగాడు? పరిస్థితులు మానవుణ్ణి కీలుబొమ్మం చేస్తాయి. వాసు ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. వెనక ద్వారంలో నుంచి బోట్ల శబ్దం టకటకా అంటూ. రాణి, ఇల్లంతా వెతికినా కనిపించకుండా ఎక్కడ దాగున్నావే బొమ్మ? నా ముద్దుల గుమ్మ. పోయింది, ఉద్యోగం ఊడిపోయింది. పోతే పోయిందిలే అని వచ్చేశానే. అసలు నువ్వు అలా చెయ్యమని చెప్తూనే ఉన్నావుగా. వేధ ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత, అవునంటావా? అసలు నువ్వు కనపడకుండానే ప్రశ్న వేస్తే జవాబు ఎవరిస్తారు? ఏది, గొంతు ఎండిపోతోంది. కొత్త సరుకు తెప్పించానన్నావుగా, తీసుకురా. ఇద్దరం కట్టకట్టుకుని తాగేద్దాం. బ్రతికితే ఇద్దరం బ్రతకాలి, చస్తే ఇద్దరం చద్దాం అని నేనన్నానా? కాదు, నువ్వన్నావు. కిలాడి, ఎక్కడున్నావు? అంతఃపురంలోనా? 7 ద్వారాలు దాటొచ్చానే నీ దర్శనం కోసం.
రావే ఒక్కసారి, ఇవ్వవే నాకు అంటూ తూలుతూ నిషాలో మాట తడబడుతుంటే ఆ వ్యక్తి లోపలికొచ్చి వాసు పక్కన కూలబడ్డాడు. వాసు అతన్ని చూస్తూనే చివ్వున లేచి నిల్చున్నాడు. ఆశ్చర్యం, కోపం, దుఃఖం పెళ్ళుబుకుతుంటే అన్నయ్య పెద్దగా అరిచాడు. ఎవడ్రా ఆ గాడిద? అన్నయ్యట. ఎవరు? ఎవరికి అన్నయ్య? అసలు ఇంతకీ నువ్వెవరు? ఓ వాసుదేవరావు గారా? మీ శ్రీమతి ఎక్కడా? లేదు, ఇంకొకటితో లేచిపోయిందా? పోతే పోయిందిలే, విచారపడకు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు మళ్ళీ బాగుపడదామని బుద్ధి పుట్టిందా? ఒరేయ్, ఈ ఇంట్లో అడుగుపెట్టిన వాడెవడూ బాగుపడడ్రా. కాదు, వైదేహి బాగుపడనీయదు. నీకు తెలియకపోతే నేను చెప్పాగా, పో. చేతిలోని కోటుని విసిరి వాసు ముఖాన పారేసి ఎర్రటి కళ్ళతో వాసునే చూస్తున్నాడు రాఘవరావు. ఇదంతా నిజంగానే జరుగుతున్నదా? అన్నయ్య ఇక్కడికి ఆ రోజు వచ్చేది. ఎక్కడికి వెళ్ళాడు అన్నయ్య అని అడిగితే వదిన కుళ్ళి కుళ్ళి ఏడ్చి జవాబివ్వంది ఇందుక. అన్నయ్య పతనానికి వైదేహి కారణమా? ఏమిటి విచిత్రం? ఇది నిజమే. అవును, నిజం. కాదు, నిజం కాకూడదు. తాగుడు కూడా ఎలా అలవాటైంది? వాసు మెదడులో ఎన్నో ఉరుములు మెరుపులతో తుఫాన్ లాంటి బీభత్సం చెలరేగింది. ఇదిగో వాసుబాబు, 500 రూపాయల కాగితాలతో వైదేహి వచ్చి రాఘవరావును చూస్తూనే కంపించిపోయింది. వైదేహిని చూస్తూనే రాఘవరావు, డార్లింగ్, ఆఫీస్ పేడ విరగడ చేసుకుని వచ్చేశాను. ఇంకా నేను, నువ్వు, ఈ నా అమృత భాండం ఇంతవరకు స్వర్గానికి బెత్తిడి ఎడంగా బ్రతుకుతున్నాం. ఆ దూరం దాటడానికి ఒకే ఒక్క జంపు చేసేశాను. ఇలా ఒక్కసారి రా అంటూ వైదేహిని పట్టుకుని గిరగరా తిప్పేస్తుంటే పాటలంకించుకున్నాడు. వైదేహి జారిపోయే పమిట గట్టిగా పట్టుకుంటూ విడిపించుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తుంటే వాసు కళ్ళు అగ్ని వర్షించేటట్లున్నాయి. వదలను, వదలను, వదలనులే అంటూ పమిట బలంగా లాగేసి గట్టిగా ముద్దు పెట్టేసుకున్నాడు. ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకున్నా అదే కనిపిస్తోంది వాసుకి. చిచి, ఇంత నీచురాలివా నువ్వు? రాక్షసి, నువ్వేనా మా సంసారానికి నిప్పు పెట్టింది? నిన్ను నిన్ను కోపంతో వైదేహి మీదికి లేస్తున్న వాసుని అడ్డుకున్నాడు రాఘవరావు. వెళ్ళమంటే ఇక్కడే ఉన్నావా? అసలు వీడిని ఇక్కడికి ఎందుకు రానిచ్చావు అంటూ చాచి చెంప పగిలేలా కొట్టాడు వైదేహిని. వైదేహి స్థితి పూర్తిగా అర్థమైపోయింది వాసుకి. నా మీద ప్రేమ కుమ్మరిస్తూ నా సోదరుణ్ణి ఈ స్థితికి తెచ్చేసిన నీ పన్నాగం కాస్త కూడా అర్థం చేసుకోలేకపోయానే. అన్నయ్యని అడ్డం పెట్టుకుని వదిన్ని హింసించి నన్ను లొంగదీసుకోవాలనే నీ కోరిక తెలిసింది. నీ నిజరూపం బయటపడింది. నువ్వు కులస్త్రీవి. ఏ వారక అంతా కూడా నీలాగా ప్రవర్తించదు. దేవుళ్ళంటి అన్నయ్యని ఈ స్థితికి తెస్తావా? చూస్తాను, ఇంకా చూస్తాను నీ అంతు. నీ ఆట ఈ రోజుతో కట్టిస్తాను. అసలు నీలాంటి వాళ్ళు బ్రతకూడదు, చావు అంటూ అక్కడే ఉన్న గాజు ఫ్లవర్ వాజు విసిరి కొట్టి, అన్నయ్య రాపోదాం, ఇంటికి రా. రావు? ఎలా రావో చూస్తానంటూ అన్నగారిని బలవంతంగా పట్టుకుని లాక్కు పెడుతుంటే రాఘవరావు గింజుకున్నాడు. నౌకరు అడ్డం వచ్చాడు. వాసు తన్నుతో వెనక్కి పడ్డాడు. దారిని పోయే ట్యాక్సీలో తోసి తలుపు మూసేశాడు. రాఘవరావు గింజుకుంటూనే ఉన్నాడు. ట్యాక్సీ కదిలి వెళ్ళిపోయింది. వైదేహి కిటికీలోంచి అంతా చూస్తూనే ఉంది. ఆమెకి కోపం కానీ ఏడుపు కానీ రావడం లేదు. ఎందుకు ఏడవాలి అనుకుంది. ఇలా జరుగుతుంది అని తెలిసే కదా. అయితే అన్నగారిని వదలమని వాసు తన కాళ్ళని పట్టుకుంటాడని, అప్పుడు తిరస్కారపూర్వకంగా ఓ పైశాచికమైన నవ్వు నవ్వి తన గుండెల్లో దాగి ఉన్న మంటకి ప్రతీకారం తీర్చుకోవాలని కలలుగన్నది. అసలు వాసుకు అన్నగారిని బలవంతంగా తీసుకువెళ్ళగలిగినంత శక్తి ఉన్నదని తనకు తెలియదు. అందుకే ఈ ఎత్తులో తను ఓడిపోయింది. తిరిగి మరో అడుగు వేయలేనంత చిత్తుగా ఓడిపోయింది. ఎంత బాధ కలిగించుకోకూడదనుకున్నా వైదేహి కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. రెండిటికీ చెడిన రేవడిని ముఖం కప్పుకుని ఏడుస్తుంది వైదేహి. ఆ స్త్రీని ఎవరో దారుస్తారు? వదినా, వదినా, అన్నయ్యని తీసుకొచ్చాను, అన్నయ్య వచ్చేశాడు వదినా అంటూ సంతోషంగా వదిన గారు చేయి పట్టుకుని కుదిపి చెప్పాడు. శ్రీలక్ష్మికి కాస్త జ్వరం తగ్గినా చాలా బలహీనంగా ఉండి కళ్ళు మూసుకుని పడుకుంది. మరిది గొంతు విని కళ్ళు తెరిచింది. రాఘవరావు నిషా దిగిపోయి భార్య ముఖం చూడలేక తల దించుకుని నిల్చున్నాడు. పిల్లలిద్దరూ భయంగా చూస్తూ నిల్చున్నారే గాని తండ్రి దగ్గరకు వెళ్ళలేదు. శ్రీలక్ష్మి భర్త వైపు చూసింది. వాసు అన్నయ్య వదినల వైపు చూస్తున్నాడు ఆదుర్దాగా. శ్రీలక్ష్మి తనని ఎన్నో ప్రశ్నలు వేస్తుందని అనుకున్నాడు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అలాంటి ఆశే కనిపించలేదు. వదినా, మాట్లాడు వదినా అంటూ చిన్న పిల్లవాడిలాగా
కింద కూర్చుని మంచం మీద ముఖం పెట్టి తనని పలకరిస్తున్న మరిదిని చూస్తుంటే శ్రీలక్ష్మికి దుఃఖం కట్టలు తెంచుకుంది. కనుకొలకల్లోని నీటి బిందువులు క్రిందికి జారినాయి. వాసుబాబు, ఆయన ఎందుకు తీసుకొచ్చావు? వాసు, ఆయన్ని వెళ్ళిపోమ్మను, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. వదినా, ఏమిటి, నీకేమన్నా మతిపోయిందా? వాసు ఆదుర్దాగా అడిగాడు. మతి చెలించడానికి జ్వరతీవ్రత లేదు వాసుబాబు. నేను సావిత్రి, దమయంతి, సీతాదేవిని గాను, సతీ సుమతిని అసలే గాను, 20వ శతాబ్దం ఆఖరిలో బ్రతుకుతున్న మామూలు స్త్రీని. అందుకే భార్య అక్కర్లేని పురుషుడి కాళ్ళు పట్టుకోలేను. నేను నా పిల్లల్ని బ్రతికించుకోగలను. ఆయన్ని వెళ్ళిపోమ్మను ఆవేశంగా అంటూ నిర్లిప్తంగా నవ్వింది శ్రీలక్ష్మి. వదినా, నా మాట విను, ఒక్కసారి. వినను, ఈ విషయంలో ఎవ్వరి మాట వినను దృఢంగా అంది. వాసు బిత్తరపోయాడు. అది కాదు వదినా, నేను చెప్పేది. నువ్వు చెప్పబోయేది నాకు తెలుసులేవయ్యా. డిగ్రీలు లేని నువ్వు ఏం చేస్తావు, ఎలా బ్రతుకుతావనేగా నువ్వు అడగబోయే ప్రశ్న. వాసుబాబు, కేవలం బ్రతుకు తెరువు కోసం సంపాదించుకోవాలంటే గౌరవప్రదమైన దారులు ఎన్నో. నీతిగా నిజాయితీగా గంజి తాగైనా తృప్తిగా బతకొచ్చు. ఇంకేం మాట్లాడతాడు, ఏం మాట్లాడగలడు? వాసు, ఈ ప్రపంచంలో డబ్బుకి చాలా ప్రాధాన్యమే ఉంది, కాదనను. కానీ డబ్బుతో కొనుక్కోలేనివి కూడా ఉన్నాయని ఒప్పుకుంటావా? గొంతు తడారిపోయింది శ్రీలక్ష్మికి. మంచినీళ్లు తాగింది. రాఘవరావు ఆ గదిలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడో ఎవ్వరూ చూడలేదు. వాసు ఒళ్ళో తలపెట్టుకుని వీణ నిద్రపోయింది. వీణ తల నిమురుతూ ఆలోచిస్తూ ఉండిపోయాడు వాసు. వదిన చెప్పింది నిజం. వదిన సుమతి కాదు, శ్రీలక్ష్మి. నైతిక విలువల నుంచి దిగజారకుండా ఎవరికి వారు జీవితాన్ని క్రమపంథాలో నడిపించుకోవాలి. ఇది ఒకరిని ఒకరు హెచ్చరించవలసి రావడం ఎంత దురదృష్టం. ఈ గాయపడిన మనస్సుని కాలమే మార్చగలగాలి. అప్పుడు కానీ అన్నయ్య వదిన ఏకం కాలేరు. తప్పకుండా ఏకమవుతారు. ఎన్ని మార్పులు వస్తున్నా స్త్రీలో ఇంకా క్షమాగుణం సన్నగిల్లలేదు. అందుకే ఈ సమాజపు పునాదులు నిలిచి ఉన్నాయి. కథ పేరు జీవన కలశం. రచించిన వారు గోవిందరాజు సీతాదేవి గారు. ఈ కథలోని 5వ భాగం ఇంతటితో పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.